దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ఈ వారం స్పోర్ట్స్ రౌండప్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన జాతీయ లేజర్ సెయిలింగ్ లేజర్ రేడియల్ ఛాంప్ రాజేష్ చౌదరి. 4.7 బాలుర విజేత రూఫస్. జాతీయ లేజర్ ఛాంపియన్షిప్లో ఇంతకు ముందు పాల్గొన్నానని, అయితే 4.7 బాలుర విభాగంలో టైటిల్ గెలుపొందడం ఇదే తొలిసారని విజేత ప్యాట్రిక్ రూఫస్ తెలిపాడు. గతంలో 5 నుంచి 15 నెలలలోపు వారికి నిర్వహించిన పోటీల్లో 2009 కోస్టల్ లైన్స్ సెయిలింగ్ ఛాంపియన్షిప్లో పోటీ పడ్డానని రూఫస్ పేర్కొన్నాడు. పైలట్ కావాలన్నదే తన జీవిత ఆశయమన్నాడు. I feel great and I wish to win more national titles like this and it's actually awesome. Yeah, this is my first title in the laser fleet, this laser class. Previously I was sailing the Optimus, which was a class lower than this, and it's a smaller boat and it's for like kids like age from 5 to 15. Nationals, coastal, nationals, both coastal and inlands 2009 and IIR, International Indian Regatta. ఈ ఛాంపియన్షిప్లో రన్నరప్ క్రీడాకారుడు మాట్లాడుతూ, విజేతగా నిలవాలనే కృతనిశ్చయంతో బరిలోకి దిగానని, రెండో స్థానంలో నిలవడంతో కొంత నిరాశకు గురయ్యానని చెప్పాడు. ఆప్టిమిస్ట్ విభాగంలోనూ జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచానని, మున్ముందు సెయిలింగ్ సాధన చేస్తూ విజేతగా నిలవడమే తన లక్ష్యమన్నాడు. I'm not feeling that good. Aiming for first, but I think I'll get it next time. And 4.7 years in this laser, but not much in Opti. No, Optimist I've been second in a nationals, but not first. జాతీయ సెయిలింగ్ ఛాంపియన్షిప్ లో రాజేష్ చౌదరి సికింద్రాబాద్ క్లబ్ లేజర్ రేడియల్ ట్రోఫీని ఎగరవేసుకోపోగా, ఆర్మీ యాటింగ్ నోట్ కి చెందిన గజేందర్ సింగ్ కేలీరావు ట్రోఫీని దక్కించుకున్నాడు. లేజర్ రేడియల్ పురుషుల ట్రోఫీతో పాటు లేజర్ రేడియల్ ఓపెన్ పోటీల్లో రాజేష్ చౌదరి టైటిల్స్ గెలుపొందగా, లేజర్ రేడియల్ ఓపెన్ లో రోహిణీరావు రెండో స్థానంలో నిలిచింది. 2007లో ఇక్కడ జరిగిన జాతీయ లేజర్ సెయిలింగ్ లో పాల్గొన్నానని, అప్పటికంటే ఇప్పుడు హుసేన్ సాగర్ లో నీరు కొంచెం మెరుగైందని, హైదరాబాద్ అంటే తానెప్పుడు ఇష్టపడతానని సెయిలర్ రోహిణీరావు తెలిపింది. I wasn't expecting anything because the Asian Games, it is a huge event for India for sure. But unfortunately, the laser radial is an open category event in the Asian Games. So I had to compete against the men, and as you know, like India's favorite Rajesh Chowdhury has won 2 bronze medals in the last 2 Asian Games, and it was hard to beat him. I definitely tried pretty hard. But the laser radial is the women's Olympic class, so I'm looking forward to the Olympics and looking forward.